అసలు 20 కేజీస్ ఛార్జ్ అయ్యే పార్సల్కి మేమైతే 46 కేజీస్ ఛార్జ్ అయ్యే బిల్ పే చేసాం, అది కూడా ఇంటర్నేషనల్ షిప్పింగ్కి. రీసెంట్గా వచ్చిన ఏసీ ఆర్డర్ రెడీ చేసి నిన్న డిస్పాచ్ చేయడానికి అయితే కొరియర్ దగ్గరికి వెళ్ళాము. మొత్తం వచ్చేసి వెయిట్లెస్ ప్రోడక్ట్స్ వల్ల ఇక్కడ ఒక ప్రాబ్లం వచ్చింది. వెయిట్ పెట్టి చూస్తే ఓన్లీ 10 కేజీస్ అయింది, కానీ విడ్త్ అండ్ హైట్ వచ్చేసి చాలా ఎక్కువ వచ్చింది. టేప్ తీసుకొని మెజర్మెంట్ చేసి క్యాల్కులేషన్ చేసి ఉంటే వాల్యూమెట్రిక్ వెయిట్ ప్రకారం మనకు 23 కేజీస్ అయితే కన్సిడర్ చేశారు. ఒక్కొక్క బాక్స్ అయితే కంప్లీట్గా 2 బాక్సెస్తో అయితే ప్యాకింగ్ చేయించాము. అండ్ ఇక్కడ ఈచ్ బాక్స్ 10 కేజీస్ అనుకుంటే 2 బాక్సెస్ 20 కేజీస్, కానీ మనం ఇక్కడ ఎక్స్ట్రా 25 కేజీస్కి అయితే పే చేస్తున్నాం. అండ్ ఈ కస్టమర్ వచ్చేసి మనకు టెంపరేచర్ వాటర్ బాటిల్స్ కూడా ఆర్డర్ ఇచ్చారు. అండ్ ఇక్కడ కొరియర్లో వచ్చేసి ఆ బాటిల్స్ని అయితే అలో చేయమని చెప్పారు. ఇది వచ్చేసి ఎలక్ట్రానిక్ డివైస్, పైన వచ్చేసి ఒక చిన్న బ్యాటరీ ఉండడం వల్ల మనకి ఇది డిజిటల్గా వర్క్ అవుతుంది. సో దీన్ని వచ్చేసి ఎయిర్పోర్ట్లో అలో చేయరు అని చెప్పారు. ఈ విధంగా బాటిల్స్ కూడా మనం పంపించుకోకుండా ఓన్లీ బ్యాగ్స్ అయితే ఈ కస్టమర్కి పంపిస్తున్నాము.